నమస్తే. నీరసంగా ఉన్నారు అందరూ. ఒకసారి నుంచుంటారా? ఇప్పుడు కూర్చోవచ్చు. మళ్ళీ నుంచుంటారా? ఇంకోసారి కూర్చుంటారా? ఇలా నుంచోండి కూర్చోండి అనగలిగిన పవరు, ఆ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? సుకుమార్ వల్ల కాదు, ఈ స్టేజ్ వల్ల. సో ఐ విష్ ఎవ్రీ వన్ హియర్, ఏదైతే గంపా నాగేశ్వరరావు గారు చాలా కష్టపడి అందరినీ మోటివేట్ చేసి ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారో, దానిలో భాగంగా మీలో ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో ఈ స్టేజ్ మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకులుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా సెషన్ని స్టార్ట్ చేస్తాను. గంపా గారు అందరినీ వచ్చేటప్పుడు ఒక మంచి నోట్బుక్, పెన్ను, వాటర్ బాటిల్ అవన్నీ తీసుకురమ్మన్నారు. అందరికీ మెసేజ్లు వచ్చాయా? అందరు నోట్బుక్స్ తీసుకొచ్చారా? పెన్ పట్టుకొచ్చారా? కానీ మీరు మిస్ అయింది ఒకటే. నోట్బుక్ తీసుకురమ్మని చెప్పారంటే దాంట్లో ప్లెయిన్ పేజెస్ ఉండాలి, అంటే మీ మనసు ప్లెయిన్గా ఉండాలి అని. పెన్ను పట్టుకురమ్మని చెప్తే దాంతో రాసే ప్రతి అక్షరం మీకు ఎవరైతే ఇక్కడ సెషన్స్ తీసుకొని మీలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మాటలు అక్షరాలుగా మీ మనసులో రాసుకోవడానికి మీ నోట్బుక్ని, పెన్నుని మీరు తెచ్చుకోండి అన్నారు. ప్రపంచం ఎటువైపు వెళ్తుందంటే, ఒక 10-15 సంవత్సరాల ముందు కనుక మీరు గమనిస్తే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా పెట్స్ని ప్రేమించేవాళ్ళు. ఇప్పటికి కూడా ఉందనుకోండి, అది చాలా ఎక్కువ ఉంది. అమెరికా లాంటి దేశాలకు కనుక మనం వెళ్తే కుక్క పిల్లలకి పళ్ళు క్లీన్ చేయడానికి కూడా డెంటల్ క్లినిక్స్, వాటికి గ్రూమింగ్కి కొన్ని క్లినిక్స్, ఇట్లా డిఫరెంట్ ఇవన్నీ పెట్స్ని, మనుషుల్ని అంటే మనిషిని ప్రేమించడం కన్నా మనిషి జంతువుల్ని ప్రేమించడం మొదలుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు అయింది. అది ఇప్పుడు ఆల్మోస్ట్ పీక్లో ఉంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దేన్ని ప్రేమిస్తున్నారని రీసెర్చ్ రిపోర్ట్స్ కనుక చూస్తే షాక్ తింటారు. ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసే మిషన్లు ఇలాంటి వాటికి అటాచ్ అవుతున్నారు, అంటే గ్యాడ్జెట్స్కి అలవాటు అవుతున్నారు. ఫోన్ అనేది పక్కన పెట్టండి, మిగిలిన గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయి, మీకు చల్లగా ఏసీ గాలినిచ్చే ఏసీ మిషన్ కావచ్చు, ఇల్లు క్లీన్ చేసే ఒక మిషన్ ఇలా తిరుగుతూ ఉంటే దాని పట్ల అట్రాక్ట్ కావచ్చు, ఇట్లాంటి మిషన్స్కి కనెక్ట్ అవుతున్నారు వెస్ట్రన్ కంట్రీస్లో. కానీ మెల్లమెల్లగా అది మనకు కూడా వస్తుంది. మనం వీ కాంట్ అవాయిడ్ ఎనీథింగ్. రాబోయే 10 సంవత్సరాల్లో మనం కూడా అలాంటివేవో రోడ్డు మీద డ్రైవర్లెస్ కార్ వెళ్తుందంటే దాన్ని ఆశ్చర్యంగా దాని వెనకాల వెళ్ళి చూసే రోజులు కూడా వస్తాయి. కానీ ఈ టెక్నాలజీని మనం ఆపగలమా? ఈ టెక్నాలజీ నుండి మనం బయటకు పడగలమా? టెక్నాలజీని మనం నో అనగలమా? ఛాన్సే లేదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనం దాన్ని అర్థం చేసుకొని మనం దాంట్లో ఏది మంచి ఉందో దాన్ని చూడాలి అని అనుకోవడంలో ఆనందాన్ని పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒకప్పుడు, అంటే గత 20 ఏళ్ళ ముందు కనుక మీలో చాలామందికి గుర్తుండుంటే కనీసం ఒక 20 నుండి 25 టెలిఫోన్ నెంబర్లు మీకు మైండ్లో ఉండేవి. ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే జస్ట్ ఫోన్ తీసుకొని ఆ నెంబర్ కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న అందరి నెంబర్లు అడిగినా కూడా, ఇంక్లూడింగ్ మీ నెంబర్లు మనకు గుర్తుండవు. ఎందుకు గుర్తుండవు? బ్రెయిన్ కంప్యూటింగ్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం మిషన్ కంప్యూటింగ్ వైపు వెళ్ళిపోయాం. అంటే మనం బ్రెయిన్ని వాడడం తగ్గిస్తూ మనకు అవైలబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్తో మిషన్స్ వైపు అట్రాక్ట్ అవ్వడం, మిషన్ కంప్యూటింగ్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ రావడం వల్ల అది తప్పు కాదు, తప్పని నేను అన్నాను. కాకపోతే బ్రెయిన్ ఎప్పుడైతే ఈ విషయాలు ఆలోచించడం తగ్గించుకుంటూ వచ్చిందో మనకి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ పెరుగుతూ వచ్చింది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏది ఉపయోగపడేది, ఏది ఉపయోగపడింది అనే తెలుసుకోలేని స్టేజ్లో కూడా మనం రోజు రోజుకి వెళ్ళిపోతున్నాం. దీని నుండి కనుక మనం ఒక్కసారి బయటకు రాకపోతే, అంటే మళ్ళీ ఏదో మీరు అందరూ ఓ 50 నెంబర్లు, ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి అని నేను అనను. కానీ మనం ఏదైతే ఆ నేర్చుకోవడానికి బ్రెయిన్లో ఉన్న స్పేస్ని మనం వేస్ట్ చేస్తున్నామో ఆ స్పేస్ని వేరే మంచి వాటితోటి మనం ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మెమరీ ఎప్పుడైతే మీకు ఆ గ్యాప్ ఏదైతే ఒక 10%, 20% మీరు నెంబర్స్ గుర్తుపెట్టుకునే మెమరీ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, అసలు బ్రెయిన్లో ఏం తీసుకోవాలి, మనకి ఏది అవసరం, ఇది చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్. ఎందుకంటే మనం కొత్త యుగంలోకి అడుగుపెట్టాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక యుగంలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే ఒకటి కావాలి అని అనుకుని మొదలు పెడతామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మాత్రమే మనకి స్క్రీన్ మీదనో లేకపోతే మనకి అవైలబిలిటీలోనో కనిపిస్తూ ఉంటుంది.
చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏదో ఒక విషయం మీద ఫోన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ఏమైంది అని ఒక ఫ్రెండ్కి ఎవరికో ఫోన్ చేస్తే వెంటనే మీకు క్రికెట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఒక హాస్పిటల్కి సంబంధించిన ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు గూగుల్ సెర్చ్లోనో మీరు చూసే యాడ్స్లోనో వీటిలన్నిటిలో వస్తుంది. అంటే మీకు తెలియకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ప్రభావితం అవుతున్నారు, మనం అవుతున్నాము. సో దీని నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి? కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త కొత్త విషయాల్ని అవగాహనకి తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇందాక మనం అనుకున్నట్టు బ్రెయిన్లో ఉన్న స్పేస్ని మనం చెత్తతో ఫిల్ చేస్తున్నామా, ఇన్ఫర్మేషన్తో ఫిల్ చేస్తున్నామా, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దాన్ని ఫిల్ చేసుకుంటున్నామా అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే అందరూ అనుకుంటారు మనిషి కన్నా తెలివైన వాడు లేడు, మన బ్రెయిన్ కన్నా అసలు ఇంకా అల్టిమేట్ సూపర్ కంప్యూటర్ ఏది లేదు అని. నిజమా? బ్రెయిన్ చాలా చాలా తెలివైందా? ఎస్ అనేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ చాలా డంబ్, దానికి ఏం తెలీదు. మనం ఏది నేర్పితే అది మాత్రమే నేర్చుకుంటుంది. మీరు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, ఎంటర్టైన్మెంట్ మాత్రమే నేర్చుకుంటుంది. మీరు ఓన్లీ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, టెక్నాలజీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఎంతకన్నా బెటర్ ఫ్రెండ్ ఎవరుంటారండి మీరు చెప్పినట్టు వినే ఫ్రెండ్? బ్రెయిన్ ఈజ్ డమ్. కాకపోతే ఆ బ్రెయిన్ని మనం ఎట్లా తయారు చేయాలనేది మన చేతుల్లో ఉంది. సో బ్రెయిన్ చాలా తెలివైంది, మనకన్నా బ్రెయిన్ అసలు సూపర్ కంప్యూటర్ అని అనుకోవడానికి లేదు. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్ని ప్రాసెస్ చేసుకుని అదే కైండ్ ఆఫ్ అవుట్పుట్ మనకి బ్రెయిన్ ఇస్తుంది. సో ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1970s, 80s, 90sలో ఆ దశకాల్లో ఏంటంటే మనకి యాక్టివిటీస్ అంత ఎక్కువ ఉండేది కాదు. బ్యాక్ బోన్ మనకి 82% అగ్రికల్చర్ సెక్టార్ నుండి మన జీడిపి కాంట్రిబ్యూషన్ ఉండేది ఆ 3 సంవత్సరాల్లో. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మనకి సర్వీస్ సెక్టార్ గ్రోత్ పెరిగింది. జీడిపి అంటే అందరికీ తెలుసు కదా, జాతీయ స్థూల ఉత్పత్తి. జాతీయ స్థూల ఉత్పత్తిలో ఈరోజు మనం దాదాపు 60% సర్వీస్ సెక్టార్ మీద డిపెండ్ అయినాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో టెక్నాలజీతోటి మనం ఆల్రెడీ అనుసంధానం అయిపోయి ఉన్నాం. సో ఇలాంటి టైంలో మనం అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అనేది కనుక గమనిస్తే 70s, 80sలో మీకు టైంపాస్ కావాలంటే సాయంత్రం వరకు ఏదో చిన్న ఉద్యోగమో లేకపోతే వ్యవసాయమో ఏదో చేసి ఇంటికి వస్తే ఎన్టీ రామారావు పాటలో, ఏఎన్ఆర్ పాటలో అలాంటివి విని సేద తీరేవాళ్ళు. అది మరీ డల్గా ఉందని చెప్పి వెస్ట్రన్ మ్యూజిక్, మైకేల్ జాక్సన్ మ్యూజిక్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఏంటంటే రాక్, బీట్స్ ఇవన్నీ ఉండాలని. కానీ ఇప్పుడు అవసరం ఉందా ఎంటర్టైన్మెంట్కి? మన లైఫ్లో అంత అవసరం ఉందా అంటే ఖచ్చితంగా కాదు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే 70s, 80s, 90s ఏదైతే అడాప్ట్ చేసుకున్నామో ఎంటర్టైన్మెంట్ని, ఆ ఎంటర్టైన్మెంట్ మాయలోనే ఇంకా మనం కంటిన్యూ అవుతున్నాం. ప్రపంచం అంతా ఎక్కడికో ముందుకెళ్ళిపోతుంది. సో ప్రపంచంతో పాటు మనం ముందుకు పరిగెట్టాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాటిస్టిక్స్ ఎప్పుడు మీకు తెలుసు కదా, స్టాటిస్టిక్స్ తీసుకునే వస్తాను. ప్రపంచవ్యాప్తంగా అందరూ వీక్షించే 15 వెబ్సైట్లలో ఫస్ట్ ప్లేస్లో గూగుల్ ఉంది. 82 బిలియన్ వ్యూవర్స్ మంత్లీ ఆ వెబ్సైట్ని చూస్తున్నారు. తర్వాత యూట్యూబ్ ఉంది, తర్వాత ఫేస్బుక్ ఉంది, ఇలా బ్లా 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 కంపెనీలు ఉన్నాయి. ఈ 15 కంపెనీల్లో 11 అమెరికా నుంచి ఉన్నాయి. ఇండియా నుంచి ఏమైనా ఉన్నాయా? ఒక్కటి కూడా లేదు. ఇంకో 2 ఏమో చైనా నుండి, ఇంకా మిగిలినవన్నీ చిన్న చిన్న దేశాల నుండి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మన టైంని మనం దేని మీద అయితే స్పెండ్ చేస్తామో దాన్ని బట్టే మనం బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ బాగుంటారు, మన ఊరు బాగుంటుంది, అన్నిటికన్నా మించి మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుండాలంటే మనం ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని కోట్ల 140 కోట్ల ప్లస్ ఉన్న భారతీయుల స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఇది అసెట్ కింద మారాలి తప్ప మనకి ఎప్పుడు థ్రెట్ కింద మారకూడదు. థ్రెట్గా ఎందుకు మారుతుందంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్ల అన్నిటిలోనూ హైయెస్ట్ వ్యూవర్స్ ఉన్నది ఇండియా నుంచే. అంటే ఎవరో చేస్తున్నారు, మనం చూస్తున్నాం. మనం చేసేది ఏదైనా ఉంటే కదా ప్రపంచానికి చూపించడానికి. సో ఇలా కనుక మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు అంటే ఆల్మోస్ట్ కొంతమంది పెద్దవారు కూడా ఉన్నారు ఇక్కడ.
ఒకప్పుడు మా స్కూలింగ్ డేస్లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే పరిగెట్టుకుంటూ లైబ్రరీకి పోయి అక్కడ ఏది సౌండ్ రాయకుండా, మీరు ఇంకా కొంతమందికి గుర్తుంటే అప్పుడు ఇంక్ పెన్స్ ఉండేవి. ఆ ఇంక్ పెన్స్ తోటి ఫాస్ట్గా రాస్తే కూడా ఆ సౌండ్కి లైబ్రరీని ఇలా సీరియస్గా చూసేవాడు. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఇందులో? అంటే అంత సైలెంట్గా వెళ్ళి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను మనలో మనమే మదనపడి తీసుకొని నోట్స్ రాసుకొని బయటికి పరిగెట్టుకు వచ్చి నెక్స్ట్ డేకి ఎట్లా సబ్మిట్ చేయాలి, ఇలాంటి స్ట్రెస్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఇట్స్ ఆల్ ఇన్ యువర్ ఫింగర్ టిప్స్. మీరు జస్ట్ ఒక వాట్సాప్ ఓపెన్ చేసినా ఏఐ కనిపిస్తుంది, దాన్ని అడిగితే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ ఎంటర్టైన్మెంట్, అన్నెసరీ థింగ్స్, ఇలాంటి వాటికి టైం వేస్ట్ చేయకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చేవాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ అని ఎందుకంటున్నానంటే చాలా చాలా కీలకం. 2025లో రెసిషన్ రావచ్చు, రాబోయే 5-10 సంవత్సరాల్లో ఏఐ టేక్ ఓవర్ చేయొచ్చు. ఇలాంటి టైంలో చాలా కాంపిటేటివ్గా మీరు తయారవ్వాలంటే టెక్నాలజీని యాక్సెప్ట్ చేయాల్సిందే. టెక్నాలజీనైనా నేచర్నైనా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే నేచర్కి ఒక గుణం ఉంది, ఏమంటే ఏదైనా పీక్స్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి మళ్ళీ న్యూట్రల్ మొత్తం జీరో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ చూసాం, అప్పటి వరకు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు అలాంటి రోజులు వస్తాయి మనకని? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సిమిలర్గా నేచురల్ కెలామిటీస్ కావచ్చు, ఏవైనా ఇట్ విల్ కరెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. కానీ టెక్నాలజీకి కరెక్షన్ లేదు. మనమే జాగ్రత్తగా ఉండి దాన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే మనం దాంట్లో మాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.